హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మనీ ప్లాంట్ గురించి చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ఫ్రెండ్స్, మనకి నా రూమ్ చూడండి. నా రూమ్ చూస్తే అసలు కొంచెం కూడా సన్లైట్ ఉండదు అనమాట. అసలు కొంచెం వెలుతురు కూడా ఉండదు. 24 అవర్స్ నైట్ పడుకునేటప్పుడు తప్ప లైట్లు అలా వెలుగుతూనే ఉంటాయి. అసలు సన్లైట్ అనేది రాదు నా రూమ్లోకి. దాని మించి గాలి కూడా తక్కువే నా రూమ్లో. అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. అంటే మొక్కలు పెంచుకోవడానికి సన్లైట్ కావాలి, సన్లైట్ ఉంటేనే మొక్కలు బాగుంటాయని అనుకుంటాం కదా. సన్లైట్ లేకుండా ఎదిగేదైతే మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. ఈ మనీ ప్లాంట్కి సన్లైట్ అవసరం లేదు. అలానే వచ్చేసి కొంచెం గాలి ఫ్యాన్ అయితే సరిపోతుంది అనుకుంటాను. సరిపోతుంది. వచ్చేసి చూడండి, నేను లాస్ట్ టైం చేసిన వీడియోస్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్టే చేసిన వీడియో అయితే మనీ ప్లాంట్ గురించి ఫ్రెండ్స్. నేను 1 ఇయర్స్ నుంచి అయితే నా దగ్గర ఉంటున్నాయి. 2 ఇయర్స్ నుంచి కూడా ఒక్కొక్కటి చాలా అంటే చాలా స్లోగా గ్రోత్ అవుతుంది. ఇది ఏంటంటే రూమ్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే రూమ్ అంతా చాలా గ్రీనరీగా ఉంటుంది. బట్ మన మైండ్ కూడా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. ఎందుకు బ్రతకదు, సన్లైట్ ఎందుకు ఉండాల్సిన అవసరం, కొంచెమైనా సన్లైట్ కావాలని అడుగుతారు. మీకు బాల్కనీ ఉంటే బాల్కనీలో అయినా పెట్టుకోండి అని చెప్పేసి అంటారు. అలా కూడా అవసరం లేదు కదా. చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మాకు సన్లైట్ అస్సలు రాదు, కనీసం బాల్కనీ కూడా లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా నేనైతే చెప్తాను. మంచి టిప్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, నా దగ్గర గాజు బాటిల్స్ అయితే చాలా ఉన్నాయి. డ్రింక్ బాటిల్నే. దీన్ని అయితే లాస్ట్ టైము నాకు ఫ్రెండ్ అయితే డిజైన్ చేసి ఇచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఈ ప్లాంట్ వేసి మ్యాక్సిమం 1.5 ఇయర్ పైనే అవుతుందండి. 1.5 ఇయర్ పైన అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసి అప్పుడప్పుడు కొంచెం ఇది బ్లాకిష్ వస్తుంది అనమాట. ఇవి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. నో ప్రాబ్లం. నేను ఏంటంటే కొంచెం ఇలా తీసేస్తూ ఉంటాను అనమాట. ఇలాగా చూడండి, దీనికి రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో. బాటిల్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. రూట్స్ కనిపిస్తున్నాయా మీకు? చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది రూట్. రాళ్ళు వేస్తున్నాను కదా, రాళ్ళు వేస్తున్నాను. దీంట్లో అయితే వేస్తున్నాను కొన్ని రాళ్ళు. ఈ రాళ్ళని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వారానికి ఒకసారి. నేనైతే వీక్లీ 1 టైం కంపల్సరీ నేను వాటర్ అనేది చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. వాటర్ చేంజ్ చేసిన తర్వాత కంపల్సరీ ఏంటంటే దీనికి ఎన్పికే వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో మనకి ఓన్లీ వాటరే కదా ఉంటుంది. ఇందులో అసలు ఎలాంటి శక్తి ఉండదు, వాటర్లో ఉండదు. కాబట్టి నేనైతే ఎన్పికే వేస్తాను. నర్సరీలోకి వెళ్ళి అడిగితే ఎన్పికే అంటే ఇస్తారు. ఎన్పికే వేస్తే ఎన్పికేని మంత్లీ 2 టైమ్స్ వేయచ్చు. 15 డేస్కి ఒకసారి అయినా వేసుకోవచ్చు, 1 మంత్కి ఒకసారి అయినా వేసుకోవచ్చు. కానీ వీక్లీ 1 టైం మాత్రం చేంజ్ చేసుకోవాలి వాటర్. వీక్లీ 1 టైం వాటర్ చేంజ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఇందులో అయితే రాళ్ళు అలాంటివి ఏం వేసుకోలేదు. రూట్స్ అయితే దీనికి చూడండి, కనిపిస్తుందా? చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా రూట్స్. చూడండి, మనీ ప్లాంట్. దీనికి వేసుకోవడం వలన కుళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి కొంతమంది అంటారు. ఏంటంటే చూడండి, కింద నుంచి రూట్స్, ఈ కుళ్ళిపోయిన దాన్ని దీన్ని ఇక్కడి నుంచి ఇలాగా ఇది ఇలా తీసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలానే కొంచెం సిజర్తో ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కట్ చేస్తే సరిపోతుంది కదా. ఇంకా మనకి అనమాట ఇంకా వాటర్లో పెట్టేసుకోవాలి మామూలుగా. బట్ ఇవి ఒక్క వాటరే కాకుండా ఎన్పికే వేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి మొక్కలు. అలానే కాకుండా ఇవి డబ్బాలు చూపించాను కదా, ఇందులో కూడా నేను వేస్తాను. చూడండి, రాళ్ళని నేను పైనుంచి తీసుకొచ్చాను కొన్ని మనీ ప్లాంట్స్. చూడండి, ఇదిగో కూడా వేసాను. రూట్స్ అయితే ఇవంతా శుభ్రంగా క్లీన్ చేసి, అస్సలు డస్ట్ అనేది ఉండదు ఆకులకి. 1 వీక్ ఒకసారి నేను క్లీన్ చేస్తాను కాబట్టి డస్ట్ అనేది ఉండదు అనమాట. చాలా నీట్గా కనిపిస్తాయి. దీనికి కూడా రూట్స్ చాలా బాగా వస్తున్నాయి కదా. దీనికైతే ఇంకా రూట్స్ రాలేదండి. నేను 1 వీక్ అయింది తీసుకొచ్చి వేసి. ఇది ఈ మనీ ప్లాంట్ వేరు, ఈ మనీ ప్లాంట్ వేరు. చూడండి, ఆకులు డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇది మొత్తం గ్రీన్ కలర్, ఇది గోల్డెన్ కలర్, గోల్డెన్ గ్రీన్. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా గోల్డెన్ గ్రీన్. ఈ గ్రీన్లో వేరే కలర్ గ్రీన్ అనమాట. ఈ గ్రీన్ వేరు చూడండి, ఈ గ్రీన్ వేరు, ఈ గ్రీన్ వేరు. మళ్ళీ
గోల్డ్ కలర్ మాత్రం ఉంది కదా, చాలా బాగున్నాయి. ఎంతో నచ్చి నేనైతే తీసుకున్నాను. మీకు అసలు సన్లైట్ లేకపోయినా పర్వాలేదు, అస్సలు సన్లైట్ కూడా అవసరం లేదు. చూడండి ఇక్కడ ఈ రూట్స్కి ఇక్కడ చూడండి లీవ్ వస్తుంది కదా, లీవ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ లీవ్ వస్తుంది. ఇప్పుడు వీటిని కొన్నిటిని ఏంటి ఇందులో వేసుకుందాము. రూట్స్ ఈ ఒక్క లీవ్ ఉంచుకుని ఇన్ని రూట్స్ ఉన్నా ఓకే. మీకు ఇలాంటిది కూడా ఇంత పొడవుగా పెట్టేసి దీన్ని ఇలాంటి బాటిల్స్ దాంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే ఇది కూడా బాగా కనిపిస్తుంది నీట్గా. దీనికి కూడా ఇది కొంచెం ఇది అవుతుంది, చేసుకుందాము. వీటిని మనం కట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ సిజర్ని మొక్కలకి కట్ చేస్తున్నాం కదా, ఏది కట్ చేస్తున్నా దీంతోనే మళ్ళీ వేరే ప్లాంట్ కట్ చేస్తాం కాబట్టి మనకి బ్యాక్టీరియా లాంటిది ఏమీ రాకుండా చంపేయడానికి మనం సిజర్ని క్లీన్ చేసుకోవాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుని ఈ సిజర్ని అయితే క్లీన్ చేసుకోవాలి. బ్యాక్టీరియా అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వెళ్లకుండా ఉంటుందన్నమాట. అలా ఉండడం కోసం మీ ఇంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ లేకపోతే డెటాల్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఇంట్లో, లైజాల్ ఉంటుంది కదా, ఆ లైజాల్ పెట్టైనా సరే క్లీన్ చేసుకోవాలి. సిజర్ని మాత్రం కంపల్సరీ క్లీన్ చేయడం, ఒక దాని నుంచి ఇంకొక దానికి మారేటప్పుడు కంపల్సరీ క్లీన్ చేసి పెట్టాలన్నమాట. లేదంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి బ్యాక్టీరియా అనేది వెళ్తుంది, మనకు మొక్కలు అయితే పాడైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను కొన్ని రాళ్ళు పోసాను, ఇందులో వాటర్ వేసుకునేటప్పుడు కంపల్సరీ రూట్స్ చూసుకోండి. ఎందుకంటే లీవ్కి మధ్యలో మనము ఇక్కడి వరకునే తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఇక్కడి వరకు తెచ్చుకోవాలి, ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఈ రూట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఉండాలి, ఇక్కడ రూట్ మినిమం ఇంత పొడవుగా లేకపోయినా, ఇంత పెద్దది దొరకకపోయినా మనకి చిన్నది ఇంకో చూడండి, ఈ మాత్రం దొరికినా చాలు. ఈ రూట్ మాత్రం కంపల్సరీ ఉండాలండి, కంపల్సరీ రూట్ ఉండాలి. ఈ రూట్కి మాత్రం ఉండేలా తెచ్చుకోండి. అలా తెచ్చుకుని ఇది ఒక్కటి వేసుకున్నా కానీ, ఇది ఒక్కటి నీళ్ళలో పెట్టినా కానీ మనకి చాలా అంటే మనీ ప్లాంట్స్ వస్తాయి. ఇదే బాగుంది కదా ఫ్రెండ్స్, వేసాను. అలాగే వచ్చేసి ఇది ఒకటి కూడా రెడీ చేశాను. చూడండి రూట్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో. ఒక్కదానికి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది మనీ ప్లాంట్ వచ్చి. నేను వేరే ఎక్కడి నుంచి తీసుకురాలేదు ఫ్రెండ్స్, ఈ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి, నేను వేరే ఎక్కడి నుంచి తీసుకురాలేదు, నా గార్డెన్లో నుంచే తీసుకొచ్చి హెవీగా ఎదిగినప్పుడల్లా కొంచెం కొంచెం కట్ చేసి నా దగ్గర బాటిల్స్ ఉన్నప్పుడు బాటిల్స్ని కూడా పడేయకుండా ఇలా ఉపయోగించుకుంటాను అనమాట. అలా వచ్చేసి ఇదిగో ఇక్కడ కూడా చూడండి, దీన్ని కూడా పెట్టుకున్నాను నేను ఇలాగా. మీ దగ్గర ఎలాంటి బాటిల్స్ ఉంటే అలాంటి బాటిల్స్లో చూడండి, దీంట్లో కూడా రూట్స్ ఎంత బాగా వస్తున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. వీక్లీ 1 టైం వాటర్ చేంజ్ చేయడం అయితే అస్సలు మర్చిపో. దీంట్లో అయితే పెట్టేశాను చూడండి, ఇది చిన్న బాటిల్. దీంట్లో కూడా లీవ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా గ్రోత్. మీ దగ్గర బాటిల్స్ ఉన్నా, గాజు జార్లు ఉన్నా, చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నా అందులో అన్నింట్లోని కూడా పెంచుకోవచ్చు, చిన్న చిన్న గ్లాసెస్లో కూడా పెంచుకోవచ్చు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చేస్తుంది గ్రీన్గా ఉంటుంది, ఇల్లంతా చాలా బాగుంటుంది, మంచి ఆక్సిజన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా నేను నా ఇంట్లో పెంచుకునే మనీ ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ వీటినే కాదండి, కొన్ని ఇందులో నుంచి తీసి కొన్ని అయితే ఫ్రిడ్జ్ పైన పెడతాను, కొన్ని ఏమో బెడ్రూమ్లో పెట్టుకుంటాను, కొన్ని డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ అలా అరేంజ్ చేసి పెడతానమాట. మీరు చూస్తారని చెప్పేసి మీకు కనిపించేలాగా నేనైతే చేస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనీ ప్లాంట్స్ని నేను నా ఇంట్లో ఏ విధంగా పెంచుకుంటున్నానో మీకు చూపించాను కదా. వీలైతే సన్లైట్ లేకపోయినా పర్వాలేదు, గ్లాస్ బాటిల్స్ కానీ కనీసం ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా ఈ విధంగా పెంచుకోవచ్చు. డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా పెంచుకోవచ్చు. మీరు అలానే పెంచుకోండి, అస్సలు సన్లైట్ అవసరం లేదు. అలాగే వాటర్లో పెంచుకునే మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, వాటికి కొంచెం సన్లైట్ అవసరం అవుతుంది. కానీ నాకు సన్లైట్ రాదు కాబట్టి జస్ట్ మనీ ప్లాంట్ని పెంచుతున్నాను. వీలైతే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.